నమస్తే, వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్. హాయ్ ఫ్రెండ్స్, గ్లోబల్ ఐటీ హబ్గా దూసుకుపోతున్న మన హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఒక పరమ పవిత్రమైన పుణ్యక్షేత్రం చిలుకూరు బాలాజీ టెంపుల్. ఇప్పుడు అనూహ్యంగా అమెరికా రాజకీయాల్లో ఇదే టెంపుల్ చర్చనీయాంశమైంది. తెలంగాణలోనే కాకుండా దేశవ్యాప్తంగా వీసా గార్డ్గా, వీసా టెంపుల్గా ఎంతో ప్రసిద్ధి చెందిన చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని ఉద్దేశించి అమెరికాకు చెందిన ఒక ప్రముఖ రిపబ్లికన్ సెనేటర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయుల్లో తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. అమెరికా ఉపాధి ఆధారిత వీసా విధానంపై, ముఖ్యంగా భారతీయులు ఎంతగానో ఆధారపడే H1B వీసాలపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించిన మిస్సోరీ సెనేటర్ ఎరిక్ స్మిత్ చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఏకంగా ఒక వీసా కార్టెల్, అంటే వీసా మాఫియా నెట్వర్క్గా అభివర్ణించడం తీవ్ర వివాదానికి దారితీస్తుంది. అసలు అమెరికా సెనేటర్ మన చిలుకూరు బాలాజీ ఆలయాన్ని ఎందుకు టార్గెట్ చేశారు? H1B వీసా విధానంపై ఆయన చేసిన తీవ్రమైన ఆరోపణలు ఏంటి? సోషల్ మీడియా వేదికగా భారతీయులు దీనిపై ఏ విధంగా కోపడుతున్నారు అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో చెప్తాను. వీడియో అయితే ఎక్కడ స్కిప్ అవ్వకుండా చూడండి. అమెరికాలో రాబోయే ఎన్నికల వ్యూహాల్లో భాగంగానో లేదా స్థానిక అమెరికన్ కార్మికుల ఓట్లను ఆకర్షించేందుకో కానీ రిపబ్లికన్ సెనేటర్ ఎరిక్ స్మిత్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ తన ఎక్స్లో ఒక సుదీర్ఘమైన పోస్టుల పరంపరను పంచుకున్నారు. అందులో ఆయన అమెరికాకు చెందిన H1B, L1, F1 వీసాలతో పాటు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ OPT ప్రోగ్రాంలను తీవ్రంగా తప్పుపట్టారు. ఈ వీసా ప్రోగ్రాంలన్నీ అమెరికా మధ్యతరగతి ఉద్యోగ అవకాశాలను దెబ్బతీస్తున్నాయని, స్థానిక అమెరికన్ల వేతనాలను తక్కువ చేయడానికి గ్లోబల్ టెక్ కంపెనీలు వాడుకుంటున్న ఒక పెద్ద మోసపూరిత నెట్వర్క్ అని ఆయన ఆరోపించారు. ఈ క్రమంలోనే ఆయన హైదరాబాద్లోని చిలుకూరు బాలాజీ ఆలయానికి సంబంధించిన ఒక ఫోటోను షేర్ చేస్తూ, గ్లోబల్ వీసా కార్టెల్కు హైదరాబాద్లో ఒక వీసా టెంపుల్ కూడా ఉంది, అక్కడ వేలాది మంది భారతీయులు తమ పాస్పోర్ట్లను పట్టుకొని US వర్క్ వీసాల కోసం గర్భగుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు అంటూ వ్యంగ్యంగా, వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. అమెరికాలోని IT కంపెనీలు అర్హులైన అమెరికన్లను పక్కన పెట్టి ఇలాంటి వ్యవస్థల ద్వారా తక్కువ జీతాలకు వచ్చే విదేశీ శ్రమను దిగుమతి చేసుకుంటున్నాయని, ఈ అన్యాయమైన వ్యవస్థతో అమెరికా కార్మికులు పోటీ పడలేకపోతున్నారని ఆయన ఘాటుగా రాసుకొచ్చారు. సెనేటర్ ఎరిక్ స్మిత్ ఇక్కడితో ఆగలేదు. అమెరికాలోని బిగ్ టెక్ కంపెనీలైన తీవ్రమైన దేశద్రోహ ఆరోపణలు చేశారు. మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్ వంటి దిగ్గజ సంస్థలు వేలాది మంది అమెరికన్ కార్మికులను లే ఆఫ్స్ పేరుతో ఉద్యోగాల నుండి తొలగిస్తూనే అదే స్థానాల్లో వేలాది మంది విదేశీయులను H1B వీసాల ద్వారా భర్తీ చేస్తున్నాయని మండిపడ్డారు. ఈ విధంగా అమెరికాలోకి ప్రవేశిస్తున్న విదేశీ IT ఉద్యోగులలో దాదాపు 82% మంది స్థానిక సగటు వేతనం కంటే చాలా తక్కువ జీతాలకే పనిచేయడానికి ఒప్పుకుంటున్నారని, ఇది అమెరికా ఆర్థిక వ్యవస్థను గొల్ల చేస్తోందని సంచలన డేటాను బయటపెట్టారు. అమెరికన్ల పన్నుల డబ్బుతోనే నేడు బిలియన్ల కొద్దీ డాలర్లు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ శిక్షణ కోసం భారతదేశానికి తరలిపోతున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. విదేశాల్లోని ఏజెన్సీలు నకిలీ రెజ్యూమేలను సృష్టించి షెల్ కంపెనీల ద్వారా కిక్బ్యాక్ స్కీమ్ల ద్వారా అమెరికా ఉద్యోగాలను కొల్లగొడుతున్నాయని, విదేశీ విద్యార్థులకు ఇచ్చే F1 వీసాలు అమెరికా గ్రాడ్యుయేట్ల పాలిట సైలెంట్ జాబ్ కిల్లర్స్గా మారాయని ఆయన తన ట్వీట్లలో చెప్పుకొచ్చారు. అయితే ఒక బాధ్యతాయుతమైన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్న సెనేటర్ కోట్లాది మంది హిందువుల, భారతీయుల మతపరమైన నమ్మకాలను, సంస్కృతిని ఒక మోసపూరిత నెట్వర్క్తో ముడిపెట్టడంపై భారతీయ నెటిజన్లు అత్యంత తీవ్రంగా స్పందిస్తున్నారు. చిలుకూరు బాలాజీ ఆలయానికి ఒక ప్రత్యేకమైన సాంస్కృతిక, ఆధ్యాత్మిక చరిత్ర ఉంది. దాదాపు 500 ఏళ్ల నాటి ఈ స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయానికి IT నిపుణులు, ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకునే విద్యార్థులు రావడం, వీసా ఇంటర్వ్యూలు విజయవంతం కావాలని దేవుణ్ణి ప్రార్థించడం దశాబ్దాలుగా వస్తున్న ఒక నమ్మకం. ఇక్కడ స్వామివారికి డబ్బులు లేదా కానుకలు సమర్పించడం ఉండదు. కేవలం భక్తితో 11 ప్రదక్షిణలు చేసి మొక్కుకోవడం, మొక్కు తీరిన తర్వాత 108 ప్రదక్షిణలు చేయడం మాత్రమే ఇక్కడ ప్రత్యేకత. భక్తులు తమ ఆశయాల కోసం భగవంతుణ్ణి ప్రార్థించడాన్ని ఓ US సెనేటర్ సిస్టమ్ గేమ్ లేదా మాఫియా కార్టెల్ అని పిలవడం వారి జాత్యాహంకారానికి, అజ్ఞానానికి నిదర్శనమని భారతీయులు తీవ్రంగా ఖండిస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. క్రైస్తవులు తమ కోరికల కోసం చర్చిలో ప్రార్థిస్తే లేని తప్పు హిందువులు ఆలయానికి వెళ్ళి ప్రార్థిస్తే కార్టెల్ అవుతుందా అని నెటిజన్లు ఘారంగానే ప్రశ్నిస్తున్నారు. ఆలయంలో ప్రదక్షిణలు చేసినంత మాత్రాన US కాన్సులేట్ అధికారులు వీసాలు ఇచ్చేస్తారా? అక్కడ కూర్చున్న వీసా ఆఫీసర్లు మీ వాళ్లే కదా. అన్ని నిబంధనలు, డాక్యుమెంట్లు పరిశీలించి కఠినమైన ఇంటర్వ్యూలు చేసిన తర్వాతే కదా వీసాలు స్టాంపింగ్ చేస్తున్నారు. ఇందులో ఆలయం చేసిన తప్పే ఉంది అంటూ సెనేటర్ స్మిత్ అహేతుక వాదనను నెటిజన్లు ఎండగడుతున్నారు.
అమెరికా అభివృద్ధిలో, గ్లోబల్ టెక్నాలజీ పురోగతిలో భారతీయ ఐటీ నిపుణుల శ్రమ, మేధస్సు ఎంతటి కీలక పాత్ర పోషించాయో ప్రపంచం మొత్తానికి తెలుసని, కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఒక పవిత్రమైన దేవాలయాన్ని వివాదంలోకి లాగడం శోచనీయమని ఐటీ రంగానికి చెందిన నిపుణులు సైతం అభిప్రాయపడుతున్నారు. ఏది ఏమైనప్పటికీ పసిఫిక్ మహాసముద్రం అవతల ఉన్న అమెరికా రాజకీయాల్లో సైతం హైదరాబాద్లోని ఒక దేవాలయం ప్రస్తావన రావడం గ్లోబల్ టెక్ రంగంలో భారతీయుల, ముఖ్యంగా తెలుగువారి ప్రాబల్యం ఏ స్థాయిలో ఉందో తెలియజేస్తుంది. అమెరికాలో H-1B వీసా నిబంధనలు మరింత కఠినతరం చేయాలని, లూప్ హోల్స్ను మూసేయాలని సెనేటర్ చేస్తున్న డిమాండ్ల వెనుక రాజకీయాలు ఎలా ఉన్నా ఒక మతపరమైన నమ్మకాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం మాత్రం ముమ్మాటికి ఖండించదగిన విషయం. ఈ అంతర్జాతీయ వివాదం మున్ముందు ఇంకా ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో వేచి చూడాలి. ఈ స్టోరీపై మీ కామెంట్స్ తెలియచేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈస్ హరికృష్ణ సైనింగ్ ఆఫ్ అ సాక్షి ఎక్స్క్లూజివ్.